మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 43ను పరిశీలిద్దాం. మోక్షాన్ని ప్రసాదించే ఈ చివరి అధ్యాయంలో శ్రీకృష్ణుడు స్వధర్మం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో క్షత్రియుల సహజ గుణాల గురించి, వారి కర్తవ్యాల గురించి అర్జునుడికి స్పష్టత ఇస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, పరాక్రమం, తేజస్సు అంటే ప్రభావం, ధైర్యం, కార్యకుశలత, యుద్ధంలో వెన్నుచూపకపోవడం, దానగుణం మరియు నాయకత్వ లక్షణమనేవి క్షత్రియులకు వారి స్వభావం నుండే కలిగే సహజ కర్మలు అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. ఇవి కేవలం ఉద్యోగ బాధ్యతలు కావు, వారి అంతర్గత ప్రవృత్తి నుండి పుడతాయి. సమాజాన్ని, ధర్మాన్ని రక్షించే బాధ్యత వీరిది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, నిజమైన నాయకత్వమంటే అధికారం చెలాయించడం కాదు, బాధ్యతను స్వీకరించడం, ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవడం, కష్ట సమయాల్లో స్థిరంగా నిలబడటం, మనల్ని నమ్మిన వారిని రక్షించడం మరియు ఉదార స్వభావంతో ఉండటం వంటి గుణాలు గొప్ప నాయకుడిని తయారు చేస్తాయి. ఇది రక్షణ మరియు సేవ యొక్క భావనను ప్రేరేపిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో నాయకత్వ పాత్ర పోషించాల్సి వస్తుంది. అది కుటుంబంలో కావచ్చు, కార్యాలయంలో కావచ్చు. మన బాధ్యతల నుండి పారిపోకుండా ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలి. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చెయ్యాలి. మన మాటల్లో, చేతల్లో నిజాయితీ మరియు స్థిరత్వాన్ని ప్రదర్శించడం ద్వారా మనము ఈ క్షత్రియ గుణాలను అలవర్చుకోవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.